ఏమండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది ఒకే ఒక టార్గెట్. అదేంటంటే 2029లో మళ్ళీ కూటమి ప్రభుత్వం బంపర్ మెజార్టీతో అధికారంలోకి రావాలి. ఇప్పుడు వచ్చిన సీట్ల కంటే అప్పుడు ఇంకా ఎక్కువ రావాలి. అది ఒకే లక్ష్యం అతనికి. ఆ ఒకే ఏకైక లక్ష్యం గురించి అతనితో పాటు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు విపరీతంగా కష్టపడతా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని అంటే గత పాలనలో అదుపు తప్పినటువంటి ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెడుతూ అభివృద్ధి సంక్షేమం సమానంగా చేస్తూ పెట్టుబడులు పెట్టిస్తూ ఇలాగా ప్రజలకి ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళకి కష్టపడుతూ ముందుకు పోతూ ఉన్నారు. ఏ రోజు ఏ క్షణాన్ని కూడా వీళ్ళిద్దరు ఖాళీగా ఉన్నారు, ఫ్రీగా ఉన్నారు, లేకపోతే కుటుంబంతో గడిపారు, లేకపోతే అది చేశారు ఇది చేశారు అని చెప్పడానికి ఎక్కడ కూడా మనకు ఆస్కారం లేదు. అయితే వీళ్ళ పడుతున్న కష్టంతో పాటు ఎమ్మెల్యేలు ఎంతవరకు కష్టపడుతున్నారు, మనతో పాటు మంత్రులు ఎంతవరకు కష్టపడుతున్నారు, పార్లమెంట్ సభ్యులు ఎంతవరకు కష్టపడుతున్నారు, పార్టీ ఇన్ఛార్జీలు ఎంతవరకు కష్టపడుతున్నారు, కొత్తగా వచ్చినటువంటి కార్పొరేషన్ చైర్మన్ ఎంతవరకు కష్టపడుతున్నారు, దీనిపైన పూర్తి నిఘా పెట్టారండి చంద్రబాబు నాయుడు గారు. పూర్తి నిఘా పెట్టారు. మేం పరుగులు పెడుతున్నాం ఈ రాష్ట్రం కోసం, మీరు మాతో పాటు పరుగులు పెట్టండి. 2029లో అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో 50 సీట్లు ఎక్సెస్ రానున్నాయి. ఈ 50 సీట్లను కూడా మెజార్టీ మనమే గెలుచుకోవాలి. పాత 175 సీట్లలోని మెజార్టీ మనమే ఉంటాం, 50 సీట్లను కూడా మనమే ఉండాలి. అప్పుడు 29లో కూటమి మళ్ళీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుంది. అది జరగాలంటే మనం అవిశ్రాంతమైన శ్రమ చేయాలి. ఇది మన మీటింగ్లో ఎమ్మెల్యేలకి మంత్రులకి ఆయన చెప్పినటువంటి మాట. మన ఆదివారం నిన్న ఉదయం 7:30కి స్టార్ట్ అయినటువంటి సమావేశం రాత్రి 8:30 దాకా ఏకధాటిగా కంటిన్యూగా మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో మరి వీళ్ళందరికీ కూడా నేను ఏదైతే చెప్పానో, శాసనసభ్యులు, మంత్రులు, ఎంపీలు, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీలు వీళ్ళందరికీ కూడా దశ దిశ నిర్దేశాలన్నింటినీ చంద్రబాబు నాయుడు గారు నూరిపోశారు. నీతిగా ఉండమన్నాడు, నిజాయితీగా పనిచేయమన్నాడు, పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేయమన్నాడు, పార్టీ కార్యక్రమాలు క్రమశిక్షణగా చేయమన్నాడు. వీటికి తోడు ప్రజలకి సంక్షేమం కోసం మేము అనేక నిధులు తెచ్చిపోస్తా ఉన్నాం. ఆర్థికంగా బాగాలేదు, చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంది, గత పాలకులు దోచుకుని పోయారు. అయినా సరే మన తెలివితేటలు, మన ఆలోచనలతో చక్కగా మనం ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఎవరికి కూడా మేనిఫెస్టోలో ఏదైతే మనం పెట్టామో, ఏదైతే మనం మేనిఫెస్టోలో ఇస్తామన్నామో అన్నట్టుగా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. దీనికి తోడు అభివృద్ధి, దీనికి తోడు రాష్ట్రానికి పెట్టుబడులు, ఇవన్నీ మనం చేసుకుపోతూ ఉన్నాం. ఇవి మీరు ప్రజలకు చెప్పాలి. ప్రజలకి చెప్పాలంటే నిత్యం మీరు ప్రజలు ఉండాలి. మీ సొంత పనులు, సొంత వ్యాపారాలు, సొంత ఫ్యాక్టరీస్ ఇవి కాదు. జనం తెల్లారితే మీకు ఒకటే, జనం జనం జనం. జనంతోటే ఉండండి, జనంతోటే తిరగండి. మనం చేసే ప్రతి కార్యక్రమం జనానికి చెప్పండి. మేము సీఎం రిలీఫ్ ఫండ్ అడిగినట్టు ఇస్తూ ఉన్నాం, ఆపదలో వాళ్ళని ఆదుకుంటున్నాం. అటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళండి, హాస్పిటల్స్కి వెళ్ళండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళకి ధైర్యం నూరిపోయండి. వాడికి ఇంకా ఏం అవసరమో మీరు కనుక్కోండి, నాకు చెప్పండి, ఇస్తాను. అభివృద్ధి కొనసాగుతున్న చోటుకి వెళ్ళండి, క్వాలిటీగా వర్క్ జరుగుతుందో లేదో చూడండి, క్వాలిటీ పరమైన వర్క్ చేయించండి, దగ్గరుండి డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడండి. ఆ అభివృద్ధి జరుగుతున్న ప్రాంతంలో ఈ అభివృద్ధి ఈ పనికి ప్రజలకి సంధానంగా ఉండండి. అక్కడ ప్రజల్ని అక్కడ పంపించండి, ప్రజలనే పర్యవేక్షకులుగా పెట్టండి. అక్కడ రోడ్డు అవ్వచ్చు, బడి అవ్వచ్చు, గుడి అవ్వచ్చు, వంతెన అవ్వచ్చు, ఏదైనా నిర్మాణం జరుగుతూ ఉంటే ప్రజల్ని అక్కడ పర్యవేక్షకులుగా పెట్టండి. వాళ్ళు చెప్పినట్టు క్వాలిటీ చేసేలాగా మీరు చర్య తీసుకోండి. అభివృద్ధి పనుల్లో ప్రజలు భాగస్వామ్యం చేయండి, మహిళలు భాగస్వామ్యం చేయండి. మీ నియోజకవర్గంలో ఏ కుటుంబానికైనా ఆపద వస్తే వెంటనే వెళ్ళండి, శుభకార్యం చేసుకుంటే వెంటనే వెళ్ళండి. ఇలాగా అతను ప్రతి
ప్రతి అంశాన్ని కూడా ఒక గైడెన్స్గా ఒక టీచర్ ఏ విధంగా అయితే చెప్తాడో క్లాసు ఆ విధంగా ఎమ్మెల్యేలకి మంత్రులకి చెప్పడం జరిగింది. అయితే మరి మేము అనేది ఏంటంటే వీళ్ళు కూడా పాటించాలి. వీళ్ళు కూడా పాటించి చేస్తున్నటువంటి అభివృద్ధి చేసిందే, చెయ్యింది అవసరం లేదు, గొప్పలు అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు. చేస్తున్న కార్యక్రమాలు చేస్తున్నట్టుగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి. అది రేపు జూలై 2 నుంచి ఆ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి ఆ కార్యక్రమం విజయవంతం చేయడం కోసం అతను చంద్రబాబు నాయుడు గారు చాలా కంకణం కట్టుకున్నారు. ప్రజలు కూడా ఈ కార్యక్రమం స్వాగతిస్తూ ఉన్నారు. మరి చూద్దాం ఈ కార్యక్రమం ఏమవుద్ది ఏంటి అనేది మనం చూడాలి. ఏదేమైనా ఫైనల్గా చెప్పేటట్టు చంద్రబాబు నాయుడు గారి టార్గెట్ 29లో మళ్ళీ భారీ మెజార్టీతో విజయకేతం ఎగరవేయాలి. ఆ టార్గెట్ కోసం అతను నారా లోకేష్ గారు మినిట్ కష్టపడుతూనే ఉన్నారు. థ్యాంక్ యూ.